సాధించాలనే సంకల్పం పట్టుదలతో అవుతుంది. అవునా కదా? కొద్దిమంది మనకంటే మంచి చదివిన వాళ్ళు ఈరోజు ఆటోరిక్షా తోలుతున్నారు, కొంచెం మనకంటే తక్కువ చదివిన వాళ్ళు గ్రూప్ 1 ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు కూడా అయ్యారు. చాలామంది మొన్న మనం చూస్తే లాస్ట్ టైం గ్రూప్ 1 అమ్మాయికి హెల్త్ బాగాలేకుండా బ్లడ్ ఎక్కించుకొని పెళ్ళిళ్ళు అయిపోయి ఎట్లా ఉన్నోళ్ళు కూడా మంచి మంచి క్యాడర్లలో సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. నేనేమంటున్నా అంటే అక్కడ దాకా పోవాలన్నా మనం ఈ స్టేజ్లో మనం అంటున్నాం కదా, గురువు చాలా దైవం, గురువుని పూజించాలి, గురువుని రెస్పెక్ట్ చేయాలి అని అంటున్నాం కదా. మనకు ప్రతి స్టేజ్లో ఒక్కొక్క గురువు తగులుతూ ఉంటారు, ప్రతి స్టేజ్లో తగులుతుంది. నాట్ ఓన్లీ స్కూల్ స్టేజ్, మనకు ప్రతి స్టేజ్లో మనకు నేర్పించేటువంటి ప్రతి వ్యక్తి గురువే. మన తల్లి గురువు, మన తండ్రి గురువు. మన అన్న చెప్తాడు, అరే అట్లా పోకరా, వాళ్ళు ఏమైపోతే చెడిపోతారా అంటారు. మన పక్కింట్లో వాళ్ళు ఉంటారు, బాబా అరే బావిలో పడితే చస్తావరా అంటారు, ఈత కొట్టడానికి పోతే చస్తావరా, వాళ్ళు ఏమైనా పోకరా అంటారు. అంటే నేనేమంటున్నా, టీచర్ ఉద్యోగం ఉన్న మీకు ఇప్పుడు చెప్పేటప్పుడు అర్థం కాకపోవచ్చు. నేను కూడా మనమందరం స్టూడెంట్ దశ నుంచే వచ్చినాం కదా. మనం ఒక పొజిషన్కి వచ్చిన తర్వాత మనల్ని చూసిన టీచరు ఇది నా కొడుకు అనుకుంటాడు, ఇది నా స్టూడెంట్ అని అనుకోడు, ఇది నా కొడుకులు అంటాడు, ఇది నా కొడుకు అనుకుంటాడు తప్ప కొడుకు మేల్ ఆర్ ఫీమేల్ జెండర్ నేను అంటలేను, అట్లా ఫీల్ అవుతాడు ఆయన. నేనేమంటున్నా అంటే మీకు మాకు డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఉంటాయి, కానీ మీకు ఓన్లీ టీచింగే ఉంటుంది, పిల్లలే ఉంటుంది. మాకు టీచింగ్ ఉంటుందా, రాత్రికి వెళ్తే పట్టుకోవడం ఉంటుందా, పారిపోవడం ఉంటుందా, మాదంతా డిఫరెంట్ ఫీల్డ్ ఉంటుంది. కానీ మీకేముంటుంది, స్టూడెంట్ క్లాసు ఇదే సినారియో. ఎలక్షన్ వస్తే ఎలక్షన్ డ్యూటీకి వెళ్తారు, ఇంకేదో డ్యూటీకి వెళ్తారు. కానీ మెయిన్ ఏంది, 99.9% మీరు ఇక్కడే ఉంటారు. మీరు ఇదే మీ గ్రౌండ్, ఇదే మీ పిల్లలు ఇది. కాబట్టి నేనేమంటున్నా అంటే నేనే యాజ్ ఏ గవర్నమెంట్ స్కూల్లో, మీరు తమరిగిట గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని గవర్నమెంట్ టీచర్లు అయ్యారు, మేము గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని గవర్నమెంట్ జాబులు చేస్తున్నాం. నేనేం మీకు రిక్వెస్ట్ చేస్తున్నా అంటే మన ప్రతి పిల్లోడు వీడు నా పిల్లోడే అనుకొని మనం ట్రీట్ చేస్తే మనకు ఆయన రేపటి రోజున మనం ముసలాళ్ళు అయిపోయినా అలాగే ఏ స్టేజ్కి అయినా మన పిల్లలు చూస్తారో చూడరో గ్యారంటీ లేదు. కానీ మన స్టూడెంట్ అయితే మనం ఎక్కడున్నా ఆయన మా సార్ అని చెప్పి 100% చూపిస్తాం. ఇది మనం ప్రతి స్టేజ్లలో చూసినాం. మన పేరెంట్స్